అరుణ్ బాబు, మీరు చాలా అదృష్టవంతుడు. మీ అమ్మ 15 ఏళ్ల నిద్ర నుంచి మానసికంగా ఇప్పుడే కోలుకున్నారు. నా కొడుకు ఎక్కడా అని కలవరిస్తున్నారు. వెళ్ళి తృప్తిగా మాట్లాడండి. అమ్మా, ఎంత హాయిగా ఉంది బాబు ఆ పిలుపు. 2 ఏళ్ళకి మళ్ళీ వింటున్నాను. అమ్మా అమ్మా, ఏడవకమ్మా. మా అమ్మ మాకు దక్కింది, నీ బిడ్డలో నీకు దక్కాం. బాబు, ఇంతకాలం ఈ ప్రపంచంతో ఒంటరిగా ఎలా పోట్లాడగలిగావు? పసివాళ్ళగా మిమ్మల్ని వదిలేసి నీకేమీ చేయకుండా వెళ్ళిపోయిన ఈ అమ్మని క్షమించగలవా? అమ్మా, అంత మాట్లాడకమ్మా, అంత మాట్లాడకమ్మా. బాబు, పింకీ ఎక్కడా? ఇక్కడికి నేను ఎలా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? విక్కీ నిన్ను వెంటాడుతున్నట్టే అతన్ని నేను వెంటాడుతున్నాను. అతని పథకం అంతా తెలిసి నిన్ను కాపాడడానికి వచ్చాను. నన్నెవరూ కాపాడాల్సిన పని లేదు. నా దారి నన్ను వెళ్ళని కోమల, నా మాట విను కోమల. వాడు నాగుపాము. నన్ను కాటేసినట్టే నిన్ను కాటేస్తాడు. నేను నమ్మను నమ్మను నమ్మను. నా మాటల్ని నమ్మకపోయినా వాడి రాతల్నైనా నమ్ముతావుగా? చూడు, ఆ దుర్మార్గుడు నాకు రాసిన ప్రేమ లెక్కలు. నన్ను పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. ముహూర్తం కుదరలేదని అబోర్షన్ చేయించాడు. రేపు నిన్ను అలాగే చేస్తాడు. ఇంకా నమ్మకం లేకపోతే నువ్వే చదువు వాడి విషపు ప్రేమ లెక్కలు. ఎంత పొగరే నీకు! ఆ ఉత్తరాలు గుప్పెట్లో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? ఇవాళ నిన్ను ఆ ఉత్తరాలను ఇక్కడే పాతి పెడతాను. నాగుపాముని రెచ్చగొట్టావు. నా వేటుని తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరికీ పట్టిన గతే నీకు పడుతుంది. ఏమండి, దొరికాడా? పట్టుకున్నాను, కానీ తప్పించిపోయాడు. ఎవరతను? ఇంకెవరు? ఆ పులిగడ్డ నరసింహం కొడుకు. అయితే మనం వెంటనే పోలీసుకి పట్టివ్వాలి. చిన్నబాబు ఆ అమ్మాయిని చంపడం డాక్టర్ ఆనంద్ అతని భార్య కళ్ళారా చూశారట సార్. నరసింహం గారు, ఆ చనిపోయిన అమ్మాయి లీడర్ ధర్మారావు కూతురట. విక్రమ్ని ఉరికంప ఎక్కించేంత వరకు నిద్రపోనని అరుణ్ ప్రతిజ్ఞ చేశాడు సార్. సార్, ఈసారి పీకల దాకా కూరుకుపోయాం సార్. చిన్నబాబు ప్రాణాలకే ప్రమాదం వచ్చి పడింది. సారీ సార్. ఆ
ఆనాడు మా కుటుంబానికి జరిగిన న్యాయం ఈనాడు మీ కుటుంబానికి జరిగింది. ఆ రోజు మీరు మా కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ ఈ రోజు మీకోసం నేను ఏమైనా చేయగల పరిస్థితిలో ఉన్నాను. ఆ పులిగడ్డ విషయం కొడుకుని తప్పకుండా ఉరికమ్మ ఎక్కిస్తాను. మీ కడుపు మంట చల్లారుస్తాను. హలో ప్లీజ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ కేసుకి నీకు ఎలాంటి సంబంధం లేదే? చాలా దగ్గర సంబంధం. ఆ విషయంగానే నీకు శుభవార్త చెబుదామని నిన్ను ఆపాను. ఏమిటది? వెరీ సింపుల్. రాజీని హత్య చేసిన నీ సుపుత్రుడు విక్రమ్ కుమార్ ఉరఫ్ విక్కీని ప్రభుత్వం తరపున నేను ప్రాసిక్యూట్ చేసి ఉరి తీయించబోతున్నా. ఇంపాసిబుల్. ఇన్నాళ్ళు ఈ సింహంతో నువ్వు కోర్టు బయట ఆడుకున్నావు. కానీ కోర్టు లోపల నన్ను ఎదిరించాలనుకోవడం సింహం నోట్లో కోరి తలదొచ్చడమే అవుతుంది. గుర్తుంచుకో. దట్స్ రైట్. గుర్తుంచుకోవడం నాకు అలవాటు, అవసరం కూడా. 15 ఏళ్ల క్రితం నీ చేత అక్రమంగా అన్యాయంగా ఉరి శిక్ష విధించబడిన ఒక మాయకుడు పెట్టిన గావు కేకను గుర్తుంచుకున్నాను. ప్రతిభిక్ష కోసం నిన్ను అర్థిస్తూ ఆ ఇల్లాలు పెట్టిన ఆక్రందనను గుర్తుంచుకున్నాను. దిక్కులేని వాళ్ళైపోయిన ఆ పసిబిడ్డలు అనుభవించిన ఎన్నో ఎన్నో కన్నీటి గాథలు గుర్తుంచుకున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఇంకా జ్ఞాపకం రాలేదా క్రైమ్ కేసరి పులిగడ్డ నరసింహం గారు? నిర్దాక్షిణ్యంగా నువ్వు ఉరి తీయించిన ఆ సంగీత విద్వాంసుని హృదయావేదన నా ముఖంలో కనిపించడం లేదా? 15 ఏళ్లుగా పిచ్చెక్కి జీవోత్సవంలా బ్రతుకుతున్న ఆ ఇల్లాలి శాపనార్థం నా కంఠంలో ప్రతిధ్వనించడం లేదా? అంటే నువ్వు ఆ సత్యం కొడుకుని, పగతో సెగలు గక్కుతున్న నిప్పుని, నిన్ను సకుటుంబంగా దహించబోతున్న అగ్నిగోళాన్ని. వెల్, తోటి లాయరుగా సాటి మనిషిగా నీకు నాదొక ఉచిత సలహా. నీ కొడుకును కోర్టు వారి ముందు తాను చేసిన నేరాన్ని అంగీకరించమను. ఉరిశిక్ష తప్పుతుంది, యావజ్జీవ ఖైదు మాత్రమే పడుతుంది. నా మీద ఓడిపోయాన్న అపవాదు నీకు తప్పుతుంది. Now that the ball is in your court, play as you like. చట్టాలు తన చుట్టాలని, న్యాయస్థానాలు తన సొంత ఆస్థానాలనే గర్వంతో ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేకుండా పెరిగి పెద్దవాడైన ఈ ముద్దాయి విక్రమ్ తనను ప్రేమించిన రాజేశ్వరైన అమ్మాయిని తను ప్రేమించినట్టు నటించి తన అవసరం తీరిపోయిన తర్వాత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. yes, ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. చట్టంతో తనకున్న పుట్టరికాన్ని ఆసరాగా తీసుకుని చల్లగా శిక్షను జారుకోవాలని చూశాడు. కానీ పోర్ మ్యాన్ చట్టానికి పట్టుబడక తప్పలేదు. మిలాడ్, మనిషి మరణించినా ఆత్మ మరణించదో, బ్రతికే ఉంటుందన్న మాట నిజమే అయితే అమాయకురాలైన రాజేశ్వర ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఈ కోర్టులో మనందరి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తనని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి విక్రమ్కి న్యాయబద్ధంగా శిక్ష విధించి న్యాయానికి న్యాయం జరిపిస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చవలసిన బాధ్యత సమిష్టిగా ఇక్కడున్న న్యాయమూర్తులందరి మీద ఉందని సవినయంగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఈ కోర్టు ఒక దేవాలయంగా, మీరొక దేవుడిగా, ఆత్మ శాంతి అంటూ ఆవేశంగా, ఆర్ద్రతగా న్యాయం కోసం మిమ్మల్ని ఆవేదనతో అర్థించిన మన యంగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ అరుణ్ కుమార్ గారిని నేను ఆనందంతో అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ కోర్టులో కావలసినది ఆవేశం, ఆవేదన కాదు. చేతులెత్తి ప్రార్థించినంత మాత్రాన న్యాయాలు, చట్టాలు మారిపోవు. తన బుద్ధి చాతుర్యంతో మెదడుకు పదును బట్టి, తన వాక్చాతుర్యంతో న్యాయాలను వేరు చేసి కోర్టు వారి మనసు మన వైపుకు లాక్కోవాలని 35 సంవత్సరాల అనుభవం వ్యక్తిగా వారికి నేను గుర్తు చేస్తున్నాను. పైగా హత్య చేయబడ్డ ఆ అమ్మాయికి, బోల్లో ఉన్న ఈ అబ్బాయికి అసలు ముఖపరిచయమే లేనప్పుడు ఈ విక్రమే నేరస్తుడనే వాదన కేవలం వారి కల్పితమని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మిలాడ్, చనిపోయిన ఆ అమ్మాయికి, బోన్లో ఉన్న ఈ అబ్బాయికి అసలు ముఖపరిచయమే లేదని 35 సంవత్సరాల అనుభవజ్ఞులు ఎంత సవనీయంగా మనవి చేసుకున్నా 36 మాసాల నుంచి నిందితుడు విక్రమ్ ఆ రాజేశ్వరి మీద మత్తుమందు చల్లి తన చుట్టూ తిప్పుకొని చివరికి ఆ అమ్మాయి దీపం తాకిన సెలఫోన్లా మాడి మసైపోయిందన్న సంగతి
నిజమని రుజువు చేయడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మీకు తెలియదు కాబోలు. మిలాట్, ప్రాసిక్యూషన్ వారి మొదటి సాక్షి మిస్ కోమలా, ప్లీజ్. హత్య చేయబడిన రాజేశ్వరి నీకు స్నేహితురాలా? పెద్దగా పరిచయం లేదు కానీ 1-2 సార్లు కలుసుకున్నా. ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు? మొదటిసారి నేను విక్రమ్ మోటార్ బైక్ లో వెళ్తున్నప్పుడు కలుసుకున్నా. రెండోసారి నేను విక్రమ్ మోసంలో పడి అతనితో పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు డాక్టర్ ఆనంద్ గారి ఇంటి దగ్గర నన్ను ఆపడానికి ప్రయత్నించింది. విక్రమ్ నమ్మి అతనితో వెళ్ళొద్దు, నన్ను మోసం చేసినట్టే నిన్ను మోసం చేస్తాడు, కావాలంటే అతని లెటర్స్ అన్ని చదువుకో అని ఆ లెటర్స్ అన్ని నాకు చూపించింది. విక్రమ్ ఆ లెటర్స్ లాక్కొని రాజును కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరు ఘర్షణ విన్నాక విక్రమ్ మీద నాకు అనుమానం, అసహ్యం వేసి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక్క క్షణం తర్వాత గీత అంటే కెమ్మని కేక వేయటం నాకు వినిపించింది. నేను భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రాజు కింద పడిపోయింది. అంతా రక్తం. రాజుని ఎవరో పొడిచి చంపేశారు. మిలాట్, అసలు పరిచయమే లేదన్న రాజేశ్వరి విక్రముల మధ్య ఎంత పరిచయం ఉందో, ఎంత కథ నడిచిందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిలాడ్, మీరు అనుగ్రహిస్తే నేను కూడా అమ్మాయి గారితో కొంచెం సేపు ముచ్చటిస్తాను. ప్లీజ్. అరే, ఎందుకమ్మా నన్ను చూడగానే ఏడుస్తున్నా? నేను అంత భయంకరంగా కనిపిస్తున్నానా? తప్పమ్మా, ఇది తుడుచుకోమ్మా, తుడుచుకోమ్మా. చూడు తల్లి, కోర్టుకి చెవులే గాని కళ్ళుండవు. అందుకని నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా వాళ్ళకి కనిపించవమ్మా. తుడుచుకోమ్మా, శుభ్రంగా తుడుచుకో. చూడమ్మా కోమల, నేను ముచ్చటగా ప్రశ్నలు వేస్తాను, నువ్వు కూడా ముద్దుగా సమాధానం చెప్పమ్మా. పెద్దవారనే భయం వద్దు, కోర్టు అనే కంగారు వద్దు. ఏం తల్లి, వేయనా? చెప్తావా? మీ అమ్మా నాన్న బతుకున్నారమ్మా? నాన్నగారు పోయారు. అయ్యో పాపం, నాన్నగారు పోయారా? ఎలా పోయారమ్మా? ఏదైనా జబ్బు చేసిందా తల్లి? చెప్పమ్మా. పోనీ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందమ్మా? లేకపోతే ఎవరైనా చంపేశారమ్మా? ఐ అబ్జెక్ట్ మిలాట్. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇట్స్ మోస్ట్ ఇర్రెలవెంట్. ఇట్ ఈజ్ మోస్ట్ రిలవెంట్ యువర్ ఆనర్. అండ్ హౌ? సాక్షులు చెప్పే తప్పుడు సాక్ష్యాలకు మూలమైన గతానుగతాలు, కుటుంబ కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఇలాంటివెన్నో కారణమైండొచ్చు. అందుచేత నా ప్రశ్న 100% కరెక్ట్ అన్నా మనవి. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పు తల్లి, మీ నాన్నగారు ఎలా చనిపోయారు? చెప్పు, ఎలా చనిపోయారు? మా నాన్నగారిని ఎవరో ఊరి తీశారు. ఓహో, ఉరి తీశారా? అంటే మీ నాన్నగారు ఎవరినో చంపుండాలి, ఆ విషయమై కోర్టులో కేసు జరిగి ఉండాలి, ఆ కేసులో మీ నాన్నగారికి వ్యతిరేకంగా ఒక లాయర్ వాదించుండాలి, ఆ లాయరే మీ నాన్నగారికి ఉరిశిక్ష వేయించుండాలి. ఆ లాయర్ ఎవరో తెలుసా? తెలీదా? పోనీ ఆ లాయర్ కన్న కొడుకి ఆ బోల్లో ఉన్న ఆ కుర్రాడు, ఆ విషయమైనా తెలుసా? తెలీదు. నీకు తెలియకపోయినా ఇప్పటి వరకు నీ పలుకులు పలికించిన మీ అన్నయ్య, ఘనత వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ కుమార్ గారికి బాగా తెలుసు. మిలాట్, ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం సత్యం అనే వ్యక్తి తను చేసిన నేరానికి ఉరికమ్మ ఎక్కాడు. కానీ తన బిడ్డ పసితనం కారణంగా ప్రాసిక్యూటరే ప్రాణం తీయించాడని పగ పెంచుకున్నాడు. ఆ పగతోనే లాపట్టా సంపాదించాడు. పరిస్థితులు అనుకూలించి అతగాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. ఎలాగైనా సరే పగ సాధించాలని పథకం వేసుకున్నాడు. తప్పుడు సాక్ష్యాలు పోగు చేసి పగవారి కుటుంబాన్ని చెయ్యని నేరానికి కోర్టుకి ఇచ్చాడు. ఆ పగబట్టింది ఎవరో కాదు మిస్టర్ అరుణ్ కుమార్. ఆ పగ సెగల్లోకి ఎత్తబడింది ఎవరో కాదు మిలాట్, నేను, నా బిడ్డ. ఐ అబ్జెక్ట్ టు దిస్ ఫాల్స్ అలిగేషన్ మిలాట్. నేనే గనక పగబట్టిన వాడిని అయితే మీ ముందులా న్యాయవాదిగా నిలబడేవాడిని కాదు. ఒక్క వేటు, ఒక్క పోటు. నేను కూడా హంతకున్న ఈ బోన్లో మీ ముందు నుంచునేవాడిని. ఇదే మొదటిసారి అనుకుంటాను. కాదండి, ఇంతకు ముందే ఒకసారి కలిశాం. ఎప్పుడు? నా భార్యని హత్యానేరం నుంచి కాపాడమని మిమ్మల్ని అర్థించడానికి మీ ఇంటికి వచ్చాను. ఆ కేసు నేను తీసుకోలేను అని చెప్పినట్టు గుర్తే. అంతేనా? ఆ దేవుడు కూడా ఆమె ఉరితాడు నుంచి రక్షించలేడు అని కూడా అన్నారు. గుడ్.